విద్యార్థుల సమాఖ్య రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం 6 నుంచి 9 దాకా నిర్వహించడం జరిగింది. ఆ మహాసభల్లో కీలకమైన ఒక 30 తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని 26 జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది. అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మెయిన్ పెట్టింది నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకు మార్చడం జరుగుతూ ఉంది. 2,65,000 ఉద్యోగాలు పైచులకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు ఆత్మస్థుతి చేసుకోండి. నారా